హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 21 డేస్ ఫ్రీ ఏపీఆర్జేసీ కోచింగ్లోని భాగంగా థియరీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఇప్పుడు ఈ చాప్టర్లోని టాప్ 20 మోడల్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు, సో వీడియోని లైక్ చేయండి, కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. Find x comma y for ax by b minus by by a is equal to a plus b and ax minus by is equal to 2ab. యాక్చువల్గా ఇదేంటంటే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఎలిమినేషన్ మెథడ్ కానీ చేయాలి. అలా చేస్తే ఈ ఒక్క సమ్కి ఖచ్చితంగా 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పడుతుంది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక మనకి 1 మినిట్లో సమ్ అవ్వాలి కనుక నేను ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను, ఆ లాజిక్ ప్రకారం చేశాను. ఇక్కడ ఆప్షన్స్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏ కామా బి కానీ బి కామా ఏ కానీ వేస్తే 2ab రాదు కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. అయితే థర్డ్ ఆప్షన్ అవ్వాలి, లేదంటే ఫోర్త్ ఆప్షన్ అవ్వాలి. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ వేద్దాం, ఇది ఈజీగా ఉంది కనుక ఇది వేద్దాం. ఇది వేస్తే సో ఎక్స్ ఇది ఎక్స్ ఇది వై, సో ఏ ఇంటూ బి ఏబి మైనస్ ఇన్ మైనస్ ప్లస్ బి ఇంటూ ఏ ఏబి, సో ఏబి ప్లస్ ఏబి 2ab. సో ఫస్ట్ ఆప్షన్ సరిపోయింది. ఇక్కడ కూడా చూద్దాం. సో ముందు బి వేస్తే బీబీ క్యాన్సిల్ అయిపోయి అప్పుడు ఏ ఉంటుంది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి సో ఏ మైనస్ ఏ వేస్తే ఏ క్యాన్సిల్ అయిపోయి బి ఉంటుంది. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో చూసారా, థర్డ్ ఆప్షన్ మనకి ఎక్స్ బదులు బి, వై బదులు మైనస్ ఏ వేస్తే సరిపోయింది. అలా చేయాలి అంటే ఎలిమినేషన్ మెథడ్ అండ్ ఆప్షన్స్ మెథడ్, రెండు మెథడ్లు ఇక్కడ మనం ఫాలో అయ్యాం. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతేనండి. సో దీన్ని మనం 1/xని ఏ అనుకొని 1/y బి అనుకొని ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తే సమ్ అనేది 5 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ అవుతుంది. అలా కాకుండా కొంచెం లాజికల్ ప్రకారం మనం వేస్తాం అనుకోండి, ఆన్సర్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ చిన్న లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2/x ప్లస్ 3/y ఈక్వల్ 5 రావాలి. ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకు? సో 2 2s 4, పైకి 2 వెళ్ళిపోతుంది, 3 3s 9, 4 + 9 13 అవుతుంది కనుక ఫస్ట్ ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షన్ రాంగ్. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగే, ఎందుకంటే -4 -9 -13 అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ చూడాలి. సో ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. థర్డ్ ఆప్షన్ వేద్దాం. సో 2 2s 4 -9, 4 - 9 మనకి -5 అవుతుంది కనుక థర్డ్ ఆప్షన్ కూడా రాంగే. సో అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మనం హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే టైం ఉంది కనుక. సో ఇక్కడ ఎక్స్ బదులు 1/-1/2 వేస్తే 2 పైకి వెళ్ళిపోతుంది. సో 2 3s -6, 3 పైకి వెళ్ళిపోతుంది -9 ఈక్వల్ టు -9 సరిపోయింది. ఇప్పుడు రెండో దాంట్లో సో -4 + 9 ఈక్వల్ టు +5 సరిపోయింది కదా. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా మందికి అర్థం కాదు కనుక వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో 3/-1/2 -1/1/3 ఇలా ఉంది. సో ఇప్పుడు ఇది 2 అనేది ఈ పైకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఏమవుతుందంటే -3 × 2, ఈ 3 అనేది పైకి వెళ్ళిపోతుంది. సో -1 × 3, సో -3 2s -6, -1 3s -3, రెండు యాడ్ చేస్తే -9 అలా అన్నమాట. సో ఇది కూడా అంతే, 2/-1/2 3/1/3. సో ఈ 2 పైకి వెళ్ళిపోతే సో -2 × 2, ఈ 3 పైకి వెళ్ళిపోతే +3 × 3, సో -3 అంటే -4 + 9, సో 5 అలా వచ్చిందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ఇది కూడా ఆప్షన్స్ ప్రకారం చేయాలి. ఇది ఆప్షన్ ప్రకారం కాకుండా ఇంకే మెథడ్ కూడా లేదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఓన్లీ ఆప్షన్స్ ద్వారా మాత్రమే అవుతాయి. సో ఆప్షన్స్ ద్వారా మాత్రమే మనం వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ వాల్యూ 2, సెకండ్ వై వాల్యూ √3 వేస్తే 11 రాదు కనుక ఫస్ట్ ఆప్షన్ రాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. √3 × √3 + 4 × 2 ఎంత వస్తుందో చూద్దాం. √3 × √3 ఎంత? √3². √3² అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3, 4 2s 8, సో 3 + 8 ఎంత వచ్చింది? 11. సో 11 కదా మనకు ఉంది కనుక ఆప్షన్ 2 అనేది ఎగ్జాక్ట్గా సరిపోయింది. నెక్స్ట్, x/7 + y/3 = 5 and x/2 - y/9 = 6.
ఇప్పుడు ఈ సమ్ ఎలాగో చూద్దాం. సో ఇక్కడ ఇది ఎక్స్ కాదండి, వై. వాట్స్ ద వై వాల్యూ అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ సమ్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి. సో ఖచ్చితంగా ఎక్స్ని ఎలిమినేట్ చేస్తేనే ఈ సమ్ వస్తుంది. లేదు నేను కొంచెం లాజికల్గా ఆలోచిస్తానంటే, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే, సో వాడు వై వాల్యూ అడిగాడు. సో అంటే 7 మనకి 3 టేబుల్లో ఉండదు, 9 టేబుల్లో కూడా ఉండదు. సో 6 కూడా మనకి 9 టేబుల్లో ఉండదు. 8 కూడా మనకి 3 టేబుల్ ఉండదు, 9 టేబుల్. అంటే ఓన్లీ 4th ఆప్షన్ అనేది పాసిబిలిటీ అవుతుంది. సో మరి ఒకసారి చెక్ చేద్దాం ఎలాగో. సో 9/3 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఎక్స్ వాల్యూ తెలియదు, కింద 7. సో 3 1s 3 3s. సో అంటే నేను వై వాల్యూ 3 తీసుకుంటే 9 తీసుకుంటే 3 1s 3 3s. ఇప్పుడు 3కి ఎంత కలిపితే మనకి 5 అవుతుంది? 2. అంటే కింద 7 ఉంది, ఇక్కడ 2 రావాలంటే కంపల్సరీగా ఎక్స్ వాల్యూ 14 తీసుకోవాలి. సో 7 1s 7 2s. సో 2 + 3 5. అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై అయిందంటే సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేయాలి, అప్పుడే మనకు ఆన్సర్ రైట్. సో 14/2 మైనస్ 9/9 ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుందో లేదో చూద్దాం. 2 1s 2 7s 7, 9 1s 9 1s. సో 1. సో 7 - 1 ఎంత? 6. సో 6 ఈజ్ ఈక్వల్ టు 6. సో చూసారా, నా లాజిక్ సరిపోయింది. అంటే మనం ఆ విధంగా లాజికల్గా చేసాం అనుకోండి, ఈ సమ్ మనకి జస్ట్ 30 సెకండ్స్ 40 సెకండ్స్లో అయిపోద్ది. లేదు సార్ నేను ఎక్స్ని ఎలిమినేట్ చేస్తాను సార్, వై ఆన్సర్ వస్తుంది అంటే చేసుకోండి, బట్ దట్ ఈస్ 4 or 5 minutes అవుతుందట. అది నెక్స్ట్. ఇప్పుడు ఈ సమ్ని మనం చేయాలని ముందు దీన్ని సెపరేట్ చేయాలి. అంటే 1/x ప్లస్ 1/y. అంటే y క్యాన్సిల్ అయితే 1/x వస్తుంది, x క్యాన్సిల్ అయితే 1/y ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ కూడా అంతే. సో 1/y మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6. సో x క్యాన్సిల్ అయితే 1/y, y క్యాన్సిల్ చేస్తే 1/x. ఇప్పుడు ఏమడిగాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y అడిగాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. సో చాలా ఈజీ అండి. ఇక్కడ 2 యాడ్ చేస్తే మనకి x క్యాన్సిల్ అవుతుంది, y వస్తుంది ఈజీగా. సో 2 క్యాన్సిల్ చేద్దాం. 2 క్యాన్సిల్ చేస్తే సో 1/x 1/x క్యాన్సిల్. సో 2/y ఈజ్ ఈక్వల్ టు 8 అండి. సో y ఈజ్ ఈక్వల్ టు 2/8. సో 2 1s 2 4s. సో 1/4. సో ఆప్షన్ 1 is the right answer. The solution of these two equations is. సో ఇక్కడ చిన్న లాజిక్, నేను డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తాను చూడండి. ఆన్సర్ 0 0,0. ఎలా సార్ మీరు చేయకుండా ఎలా చెప్పేస్తారా అంటే, ఇక్కడ మీకు చిన్న లాజిక్ చెప్తాను. ఏంటంటే ఆ లాజిక్, ఇక్కడ కాన్స్టెంట్ అనేది లేదు, రెండింటికి కాన్స్టెంట్ లేకపోతే సో y0 అయితే y0 అయిపోతుంది, x0 వేస్తే సో ఇది కూడా 0. 0 + 0 0. అది చిన్న లాజిక్ అంటే. ఎప్పుడైనా సరే 2 ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి కాన్స్టెంట్స్ లేవు అంటే ఖచ్చితంగా 2 ఈక్వేషన్స్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ద 2 ఈక్వేషన్స్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇది చూసారా, కావాలనే టైం వేస్ట్ చేయాలనే ఆప్షన్ డీలో ఇచ్చాడు, 4లో ఇచ్చాడు, ఆప్షన్ 4లో ఇచ్చాడు. అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, 1 చెక్ చేస్తారు, రెండింటికి అవ్వదు. సో 2 చెక్ చేస్తారు, అవ్వదు. 3 చెక్ చేస్తారు, అవ్వదు. సో ఆటోమేటిక్గా 4th ఆప్షన్ పెట్టుకుంటారు అనమాట. సో అంటే వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ దగ్గర టైం వేస్ట్, సెకండ్ ఆప్షన్ దగ్గర టైం వేస్ట్, థర్డ్ ఆప్షన్ కూడా టైం వేస్ట్. సో ఎవరైతే ఈ లాజికల్గా ఆలోచిస్తారో వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది. కొంతమంది ఉంటారు, సో ఎక్స్ని ఎలిమినేట్ చేస్తారు, y0 వస్తుంది, వైని ఎలిమినేట్ చేస్తారు, x0 వస్తుంది. సో వాళ్ళకి ఇంకా టైం వేస్ట్. కనుక అలా ఏమి చేయొద్దు. ఇప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి. సో చూసారా, లాజికల్ ప్రకారం ఈజీగా ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్, ఇఫ్ 3x + 8y = 29, దెన్ 21x + 56y = ఈ సమ్ ఇస్తే చాలా మంది స్టూడెంట్స్ టైం ఎక్కువ థింకింగ్ చేస్తారు, ఎలా చేయాలి. కొంతమంది అయితే వదిలేస్తారు, ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తారు. సో కొంతమంది లాజికల్గా ఆలోచిస్తారు. ఇప్పుడు మనం గౌరీ స్మార్ట్ ఛానల్ చూస్తున్నారు కనుక ఈ సమ్ యొక్క సొల్యూషన్ తెలుస్తుంది, లాజిక్ కూడా తెలుస్తుంది కనుక సో ఈజీగా మీరు ఇప్పుడు ఆన్సర్ అనేది మీకు ఒకవేళ ఎగ్జామ్లో ఎలాంటిది ఇస్తే పెడతారు. సో ఇక్కడ చిన్న లాజిక్ అంటే ఏం లేదు, 3 8 ఉంది. సో అంటే ఈ 21 అనేది 3 టేబుల్లో ఉంది, 56 అనేది 8 టేబుల్ ఉంది. ఆ చిన్న లాజిక్ మీరు ఫైండ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే ఈ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్ నెంబర్ అనుకుంటే దీన్ని 7తో మల్టిప్లై చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? 7తో మల్టిప్లై చేస్తున్నాడు. చూడండి, 7 3s 21x, 7 8s 56y ఈజ్ ఈక్వల్ టు. అంటే ఇప్పుడు ఏంటి, 29 7తో మల్టిప్లై చేస్తే అదే మన ఆన్సర్. సో 7 9s 63, 6
7 2s are 14, 14 plus 6 20. So 203. So 203 కింద వచ్చింది ఎగ్జాక్ట్గా. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈస్ 50/7 దెన్ ద నెంబర్ ఈస్. సో ఇలాంటివి ఇస్తే మనం ఆప్షన్స్ ప్రకారం చేసేయండి, ఇంకా ఆలోచించకుండా. సో 3, సో ఫస్ట్ ఆప్షన్, సో 3 + 1/3. సో 3 3s are 9 + 1 10/3. సో అంటే మనకి ఏం రావాలి, 50/7 రావాలి, కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 5 + 1/5. 5 5s are 25 + 1 26/5. సో మనకి ఎంత రావాలి, 50/7, కనుక సెకండ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 7 + 1/7. 7 7s are 49 + 1 50/7. సో వస్తుంది, అంటే థర్డ్ ఆప్షన్ తీసుకుంటే నాకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 3/x + 4/y = 18, 5/x + 6/y = 28, then x + y. ఇక్కడ చిన్న లాజిక్ ఇచ్చాడు, ఏంటంటే x, y విడివిడిగా అడిగితే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసేస్తామని x + y అడిగాడు. సో ఎందుకంటే ఇది ఏపీఆర్జీసీ, సో పాలిటెక్నిక్ కాదు. పాలిటెక్నిక్ అనుకోండి x, y అడుగుతాడు. ఏపీఆర్జీసీ కనుక x + y కానీ, x × y కానీ, x - y కానీ, x² + y కానీ, ఇలా వాటికి నచ్చినట్టు అడుగుతారు అనమాట. అలాంటప్పుడు మనం కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఏంటి ఆ లాజికల్ ఆలోచించండి, ఎలాగా మనకి x వాల్యూ, y వాల్యూ 1/1 వస్తుంది, ఎందుకంటే అవి మనకి 18 28 రావాలి కనుక నేనేం చేస్తానంటే 3 + 4 = 18. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంటూ 2 చేస్తాను, ఇక్కడ ఇంటూ 3 చేస్తాను. అంటే నేను x వాల్యూ 1/2 తీసుకున్నాను, y వాల్యూ 1/3 తీసుకున్నాను. సో 3 2s ఎంత 6, 4 3s ఎంత 12. సో 6 + 12 18 వస్తుంది. అంటే నేను x వాల్యూ 1/2 తీసుకున్నాను, y వాల్యూ 1/3 తీసుకున్నాను. సో ఇప్పుడు ఎక్కడ కూడా చెక్ చేద్దాం. సో 5 × 2 + 6 × 3. 5 2s are 10, 6 3s are 18. సో 10 + 18 28 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, x వాల్యూ 1/2 తీసుకున్నాను, y వాల్యూ 1/3 తీసుకున్నాను. సో ఇక్కడ ఎల్సిఎం అనేది 6. సో 2 3s are 3 2s are, కనుక 5/6 ఇస్ ద ఆన్సర్. మీకు డౌట్ రావచ్చు, సో మీరు ఎలా తీసుకున్నారు సార్? నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేశాను, ఎందుకంటే 3 + 4 = 18 అవ్వాలంటే ఇక్కడ 3 తీసుకొని ఇక్కడ 2 తీసుకుంటూ రావట్లేదు, ఇక్కడ 1 తీసుకొని ఇక్కడ 2 తీసుకుంటూ రావట్లేదు, ఇక్కడ 3 ఇక్కడ 3 తీసుకొని రావట్లేదు. అలా మనం చెక్ చేయాలి. సో ఇంకా మీకు సింపుల్గా చెప్తాను అర్థమయ్యే విధంగా. సో 3 + 4 = 18 రావాలి కదా. ఇక నేను ఇంటూ 1 ఇంటూ 2 చేశాను. 8 + 3 11 అవ్వట్లేదు, ఇక్కడ 2 2 తీసుకున్నాను. 6 8 14 అవ్వట్లేదు. సో అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ 3 తీసుకుంటాను. సో 9 + 8, సో 17 అయిపోతుంది. సో కనుక అంటే ఏంటి, ఇక్కడ 2 ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు ఇక్కడ 3 చేస్తాను. అలాగా అంటే 1 1 1 2 2 1 2 2 2 3 ఇలా మనం నెంబర్స్ అలా మనం మార్చుకుంటే ఆన్సర్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనుక మీకు ఎంత టైం పడుతుంది, అదే నేను మామూలుగా చేస్తే ఇది జస్ట్ 10 secondsలో అయిపోతుంది అనమాట. నెక్స్ట్, the larger of two supplementary angles exceeds the smaller by 38 degrees, find them. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ది 2 angles is 180 degrees, అది మనకు తెలియాలి. సో ఈ రెండు యాడ్ చేస్తే 180 రావు. సో ఈ రెండు యాడ్ చేస్తే 180 వస్తుంది, ఈ రెండు యాడ్ చేస్తే 180 వస్తుంది, ఈ రెండు యాడ్ చేస్తే 180 వస్తుంది. సో బాగానే ఉంది. ద లార్జర్ యాంగిల్ exceeds the smaller by 38 degrees అంటే మనం ఈ డిఫరెన్స్ అనేది 32 రావాలి, 38 రావాలి. సో ఇప్పుడు 8లో 2 తీస్తే ఎంత 6. సో 10లో 7 తీస్తే 36 వస్తుంది, కనుక సెకండ్ ఆప్షన్ రా. సో 9లో 1 తీస్తే 8, 10లో 7 తీస్తే 3, సో 38 వస్తుంది కదా. సో అంటే థర్డ్ ఆప్షన్ రైట్. అంటే అక్కడక్కడే మనం ఆన్సర్ చేసి వచ్చింది, ఈజీగా చేయొచ్చు మరి. చూసారా చాలా ఈజీగా వస్తుంది, అక్కడక్కడ ఆన్సర్ అనేది ఈజీగా చేస్తాం. నెక్స్ట్, సాల్వ్ దిస్ 2 ఈక్వేషన్స్. ఈ సమ్ మనకి మన 10th క్లాస్లో అయితే 4 మార్క్స్ 8 మార్క్స్ ఉంది. అలాంటిది ఇక్కడ మనకి జస్ట్ ఒక 1 minute చేసే విధంగా మనం చేయాలి. నేనైతే 30 seconds లోపే చేస్తాను, ఆ 20 seconds లోపే చేస్తాను. సో సింపుల్ అండి, చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇలాంటివి ఏం చేయాలంటే ఫస్ట్ ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, ఆ తర్వాత ఆప్షన్స్ మెథడ్ ఫాలో అవ్వాలి. సో ఎడిషన్ చేస్తే ఏమవుతుంది, 200x 200y 1000 అంటే 200 కామన్ తీస్తే x + y + = 2. సారీ 2 not 5, ఎందుకంటే 200x + 200y = 1000.
సో 200 1 200 1 200 5 సో x plus y is equal to 5. సో అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రాంగ్. సో ఇప్పుడు మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి 1 + 2. సో ఇది కూడా రాంగ్, 1 + 2 3 కనుక ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 3 + 2 3 + 2 5 కనుక ఆప్షన్, సో దిస్ ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి, ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ 1 + 2 కాకుండా 1 + 4 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఎలాగా. సో కనుక సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ అంటే సో 100x నుండి 99x తీస్తే 2x, 99y నుండి 100y తీస్తే -2y. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 2. సో అప్పుడు ఏమవుతుంది, 2 క్యాన్సిల్ చేస్తే x - y ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఇది ఆప్షన్ చేస్తే 3 - 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో కనుక ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే మనం కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ద లైన్స్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి, కండిషన్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. సో అది రాసేసుకోవడం ఇంకా సింపుల్గా, మనం ఇంకేం లేదు. సో a/p నాట్ ఈక్వల్ టు p/q. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని ఆన్సర్ వచ్చేస్తుంది. సో a × q ఈజ్ నాట్ ఈక్వల్ టు p × b. సో ఇది ఎక్కడ ఉంది, a × q నాట్ ఈక్వల్ టు p × b, b × q. సో ఆప్షన్ 3లో. అంతేగాని ఈ ఆప్షన్స్ అయినా ఎలా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్, ఫైండ్ ద ప్యారలల్ లైన్ టు దిస్ లైన్. సో ప్యారలల్ లైన్ అంటే ఓన్లీ కాన్స్టెంట్ అనేది మారుతుంది, మిగతా ఈ వాల్యూస్ అనేవి సేమ్. సో ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కూడా రెండు లైన్స్ ఒకేలా ఉంటాయి, కానీ కాన్స్టెంట్ ఒకటే మారుతుంది. సో అది ఒక్కటే అబ్జర్వ్ చేయాలి. అయితే మనకి ఆప్షన్స్లో ఎక్కడ కూడా అటువంటి ఛాన్సే లేదు. ఇక్కడ ఉంది కానీ ఇక్కడ రివర్స్ ఉంది. సో ఆప్షన్ సి అనేది రివర్స్లో ఉంది కనుక రాంగ్. సో ఇక్కడ ఎలాగైతే ఈ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే మనకి ప్యారలల్ లైన్ ఉండాలి. సో ఓన్లీ కాన్స్టెంట్ ఒకటే మారాలి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇది కూడా రెండు సేమ్. ఈ ఈక్వేషన్ని ఇంటూ 2 చేస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. అయితే మనం ఏదైనా ఒక ఈక్వేషన్ ఇంటూ ఏదైనా నెంబర్తో చేస్తే, ఏదైనా ఒక ఈక్వేషన్ ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇంటూ 2 కానీ ఇంటూ 3 కానీ ఇంటూ 5 కానీ ఎలా చేస్తే వచ్చిందని కోఇన్సిడెన్స్ ఈక్వేషన్ అంటారు. మనకేం కావాలి, ప్యారలల్ లైన్ కావాలి కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇప్పుడు నన్న ఆప్షన్ 2గా చెక్ చేసుకోవాలి. సో ఇది కూడా ఇంటూ 2 చేస్తే వస్తున్నట్టు ఉంది కానీ, సో 23 2s are 46 కానీ ఇక్కడ 32 ఉంది. అంటే సో మనకి ఆన్సర్ ఇదే మాట. ఇప్పుడు దీన్ని 2తో డివైడ్ చేద్దాం. 2తో డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, సో 79x ప్లస్ 2022y ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. చూసారా, కాన్స్టెంట్ ఒకటే మారింది, మిగతా పార్ట్ అంతా సేమ్ కనుక ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది లాజికల్ మెథడ్, ఈజీ మెథడ్. లేదు అంటే మీకు తెలిసిన మెథడ్ ఉంది కదా, ఏంటి, సో a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. చూడండి, సో ఓన్లీ ఈ ఇచ్చిన ఈక్వేషన్ నెక్స్ట్ ఆప్షన్ బి అనేది రెండు కూడా మనకి ఈ కండిషన్ సాటిస్ఫై. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ తీసుకుంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 వచ్చేస్తుంది. అంటే అవి కోఇన్సిడెన్స్ లైన్స్ అన్నమాట. అది మాట ఆ విధంగా లాజికల్గా చేయాలి. If these two have infinitely many solutions, then infinitely many solutions అంటే ఏంటి, సో ఈ ఈక్వేషన్ని ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల ఇది వస్తుందని అర్థం, అంతే కదా. ఈ ఈక్వేషన్ని ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల వస్తుందని అర్థం. ఇక్కడ 7 అనేది 21 అయిందండి. 7 అనేది 21 అయిందంటే, సో ఇప్పుడు అంటే 7 3s అంటే ఇంటూ 3 చేస్తున్నారు. సో కనుక సో 3 2s are 6 అంటే a + b 6 అండి. నెక్స్ట్ 3 3s are 9 అంటే 2a - b అనేది 9 అండి. సో ఇప్పుడు a + b 6 వచ్చే ఆప్షన్స్ ఏంటంటే ఉన్నాయి. సో థర్డ్ ఆప్షన్ రాంగ్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. 1 + 5 అయినా 6, 5 + 1 అయినా 6. సో అంటే సో ఈ రెండిట్లో ఏదో చెక్ చేయాలి. ఇప్పుడు 2a - b 9 అవ్వాలండి. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లియర్గా తెలిసిపోతుంది. సో 2a - b, సో 2 × 5 - 1, సో 10 - 1, సో 9. సో కనుక ఆప్షన్ బి ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారు, అన్ని లాజికల్ ప్రకారమే చేస్తున్నాం కానీ ఏది కూడా ప్రాసెస్ ప్రకారం చేయట్లేదు. సో అంత ఈజీగా మనం లాజిక్స్ అప్లై చేస్తే మనకి ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్, సో x + y = 2022 హ్యాస్ ఆల్రెడీ నిన్న వీడియోలో మనం చెప్పాం, ఎప్పుడైనా సరే ఏదైనా లైన్కి 2 వేరియబుల్స్ ఉంటే దానికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. సో నేను 1, 2021, 2, 2028, సో 3, 2019 చాలా అంటే చాలా సొల్యూషన్స్ ఉంటాయి. 0, 2022, 2022, 0 ఇలాగా నేను ఎన్ని కావాలంటే అన్ని సొల్యూషన్స్ మీకు ఇస్తాను. నెక్స్ట్,
The graph of a line is so equation. దిస్ ఇస్ ఎ లీనియర్ ఈక్వేషన్. ఎప్పుడు కూడా లీనియర్ ఈక్వేషన్ అనేది స్ట్రేట్ లైన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మనకి పారాబోలా వస్తుంది. క్యూబిక్ ఈక్వేషన్ అనేది మనకి గ్రాఫ్ వస్తుంది, అంటే గ్రాఫ్ కర్వ్ వస్తుంది అన్నమాట. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది స్ట్రైట్ లైన్. సో ఇదేంచి మనకి క్యూబిక్ ఈక్వేషన్. సో క్యూబిక్, సో లీనియర్ అండ్ క్వాడ్రాటిక్. The value of x minus y when x plus y is equal to 25 and it satisfies this equation. సో మనకు కావాల్సింది x minus y కావాలండి. సో వాడు x plus y ఇస్తాడు. సో వేసేది ఏముంది, సో 100/25 plus 30/x minus y is equal to 6. So 25 ones are 25 fours are. So 30/x minus y is equal to, so 6 minus 4 12. 6 minus 4 2. అంటే ఇప్పుడు x minus y ఎంత వేస్తే 2 వస్తుంది. సో దీని ప్లేస్లో 15 వేస్తే వస్తుంది. 15 1s are 15 2s are. కనుక ఆన్సర్ 15. The line x plus y is equal to 2022 intersect x axis. సో x axis ని ఇంటర్సెక్ట్ చేస్తుందంటే y0. సో y0 అన్నది మనం చూసుకోవాలి. అంటే ఇదేనా అవ్వాలి, లేదంటే ఇదేనా అవ్వాలి. సో థర్డ్ ఆప్షన్ రాంగ్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఆల్రెడీ నిన్న ఇలాంటి బిట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది రైట్, మనకి ఎక్స్ యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేస్తాం అంటే y0 వేయాలి. సో ఇక్కడ y0 వేస్తే y0, y లేదు. సో x = 2022 అంటే ఈ ఆప్షన్ కూడా రాంగ్. కనుక ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద లైన్ y = 2022 ఈజ్. సో ఈ లైన్ అనేది y = 2022 అనేది ఏంటి, ప్యారలల్ టు x యాక్సిస్, ప్యారలల్ టు y యాక్సిస్, పాసింగ్ త్రూ హారిజాంటల్ అని అన్నా. సో ఏం లేదండి, సింపుల్గా x యాక్సిస్ y యాక్సిస్ వేసుకోండి. సో y = 2022 అంటే y minus 2022 is equal to 0 కనుక, సో y is equal to ఏమవుతుంది 2022 కనుక y వాల్యూ ఇక్కడ అన్నమాట. సో అంటే ఏంటి, ఇది ప్యారలల్ టు x యాక్సిస్ కనుక ఆప్షన్ 1. సో 2 into √x plus 7 √7 into y is equal to 0, √y into 5 plus √3 into y is equal to 0 ఆర్ పాసింగ్ త్రూ. నిన్నే చెప్పాను కాన్స్టెంట్స్ లేకపోతే అది ఖచ్చితంగా పాసింగ్ త్రూ ఆరిజిన్. సో 0,0. సో చూడండి, √2 into 0 plus √7 into 0 is equal to 0. So 0 plus 0 is equal to 0. So 0 plus 0 is equal to 0. సో కనుక ఆప్షన్ 0,0 వేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ టాప్ 20 మోడల్స్ అన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది, ఎందుకంటే అన్ని షార్ట్ కట్స్ చెప్పాను కనుక, అన్ని లాజిక్స్ చెప్పాను కనుక. సో వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.